చాలా కాలం తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వార్తల్లోకి వచ్చారు. ఇటీవలే తన మద్దతుదారులతో కలిసి ఆయన డీఎంకేలో చేరిపోయారు. జయలలిత మరణం తర్వాత మొత్తం 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనుడు పన్నీర్ సెల్వం. ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వం చేరికతో డీఎంకే పార్టీ నైతికంగా బూస్టప్ అయినట్టే భావించాలి. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలవబోతుంది అన్న సంకేతాలు కూడా వచ్చాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరటం ఒక అనూహ్య పరిణామంలా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తన మద్దతుదారులతో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం చేరిన విషయం తెలిసిందే. పన్నీర్ సెల్వం కొంతకాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే పన్నీర్ సెల్వాన్ని సాదాసీదా నాయకుడు అనుకోకూడదు. జయలలిత మరణం తర్వాత మొత్తం 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనుడు పన్నీర్ సెల్వం. కాగా డీఎంకే శిబిరంలో ఇటీవల చాలా మంది చేరారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి చేరటం ఇదే తొలిసారి. ఏమైనా పన్నీర్ సెల్వం చేరికతో డీఎంకే పార్టీకి నైతికంగా బూస్టప్ అయినట్టే భావించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలవబోతుందనే సంకేతాలు కూడా వచ్చాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. పంతొమ్మిది 1977లో అన్నాడీఎంకేలో ఓ సాధారణ కార్యకర్తగా పన్నీర్ సెల్వం రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. 96లో పెరియకుళం మున్సిపల్ చైర్మన్ అయ్యారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి ఎమ్మెల్యేగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. 2001లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే అయ్యాక ఇక వెనుతిరిగి చూసుకోలేదు. రాజకీయ వర్గాల్లో ఓపీఎస్గా పాపులర్ అయ్యారు. మొత్తం 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు. కాగా జయలలితకు వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి పదవికి జయలలిత రాజీనామా చేయాల్సొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి పదవికి జయలలిత రాజీనామాలు చేసిన 2 సార్లు పన్నీర్ సెల్వమే ఆ పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత జయలలిత మరణం తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవి పన్నీర్ సెల్వానికి దక్కింది. అయితే అన్నాడీఎంకేలో చిన్నమ్మగా పేరు పొందిన శశికళకు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేదు. దీంతో 3 నెలల్లోపే ముఖ్యమంత్రి పదవి నుంచి పన్నీర్ సెల్వం దిగిపోవాల్సొచ్చింది. అయితే జయలలితకు తానే ససలైన వారసుడంటారు పన్నీర్ సెల్వం. కాగా శశికళ, పళనిస్వామి కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారనేది పన్నీర్ సెల్వం ఆరోపణ. ఫలితంగా తనపై బహిష్కరణ వేటు పడిందంటారు ఓపీఎస్. ఇందులో నిజానిజాల విషయం పక్కన పెడితే పన్నీర్ సెల్వంకు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని అనుసరించే ఒక విధేయ వర్గం కూడా ఉంది. సామాన్య ప్రజల్లో పన్నీర్ సెల్వంపై సానుభూతి ఉంది. ఇదిలా ఉంటే అన్నాడీఎంకేలో ఉన్నప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు నడిచింది. జయలలిత ఉన్నప్పటి నుంచే ఈ పోరు నడిచింది. అయితే అధినేత్రి జయలలిత మాట కట్టుబడి ఇద్దరు నేతలు బయటపడి రచ్చ చేసినవారు కాదు. విభేదాలున్నా అందరి ముందు బయటపడేవారు కాదు. అయితే జయలలిత చనిపోయాక తొలిసారిగా బహిరంగంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు బయటపడ్డాయి. జయలలిత చనిపోయాక ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చెయ్యాలి అనే దానిపై అన్నాడీఎంకేలో తీవ్రంగా తర్జనభర్జన జరిగింది. చెన్నై రాజకీయ వర్గాల సమాచారం మేరకు మొదట శశికళ తానే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకున్నారు. అది సరైన సమయం కాదని ఆమె ఆగిపోయారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత పన్నీర్ సెల్వం పేరు తెరపైకొచ్చింది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం చిన్నమ్మ శశికళకు ఇష్టం లేదంటారు రాజకీయ పరిశీలకులు. దీంతో తనకు పూర్తి అనుకూలంగా ఉండే మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే అన్నాడీఎంకేలో అప్పట్లో శశికళ మాట చెల్లుబాటు కాలేదు. ఆస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లి 2 సార్లు పన్నీర్ సెల్వమే తాత్కాలిక సీఎంగా కూర్చోబెట్టిన విషయాన్ని అన్నాడీఎంకేలో పలువురు గుర్తు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పన్నీర్ సెల్వంకు శశికళ పచ్చజెండా ఊపినట్టుగా ప్రచారం జరిగింది. అంతిమంగా అన్నాడీఎంకేలో ముఠా రాజకీయాలు తీవ్రతరమయ్యాయి. ఫలితంగా అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ హోదాలో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి శశికళ బహిష్కరించారు. ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వం సుదీర్ఘకాలం అన్నాడీఎంకేలో కొనసాగారు. సెల్వంను 2023కు ముందే అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఎడప్పాడి పళనిస్వామిపై జరిగిన న్యాయ పోరాటంలో పన్నీర్ సెల్వం ఓడిపోయారు. అయినప్పటికీ అన్నాడీఎంకే పార్టీ జెండా పేరు పన్నీర్ సెల్వం ఉపయోగిస్తూ వచ్చారు. పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే జెండా, పార్టీ గుర్తు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పళనిస్వామి హైకోర్టు మెట్లెక్కారు. దీంతో మద్రాస్ హైకోర్టు పళనిస్వామికి అనుకూలంగా తీర్పిచ్చింది.
అన్నా డీఎంకే నుంచి బహిష్కరించడంతో పన్నీర్సెల్వం రాజకీయంగా ఏకాకయ్యారు. చాలా కాలం పాటు రాజకీయంగా ఇనాక్టివ్ అయ్యారు. ఒక దశలో సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశారు. అయితే సొంత పార్టీ పెట్టినా నడపగలనా అనే అంతర్మథనంలో ఆయన పడిపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆయన వనవాసంలోకి వెళ్ళిపోయారు. తాజాగా డీఎంకేలో చేరడంతో మరోసారి పన్నీర్సెల్వం రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఏది ఏమైనా పన్నీర్సెల్వం చేరిక డీఎంకే పార్టీకి మోరల్ బూస్టప్ గానే భావించాల్సి ఉంటుంది.